గుడ్ న్యూస్. ఇప్పుడు రాష్ట్ర స్థాయి హైదరాబాద్ ఫ్యాకల్టీ మరియు గత గ్రూప్స్ విజేతలచే ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పంచాయత్ సెక్రటరీ, టీఎస్పీఎస్సీ గ్రూప్స్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి అచీవర్స్ అకాడమీ ఆన్లైన్ కోచింగ్ అందిస్తుంది. హెచ్డి వీడియో క్లాసెస్, ఆన్లైన్ టెస్ట్ అండ్ స్టడీ మెటీరియల్, మీ ఇంటి నుండి ఏ సమయంలోనైనా ఎన్నిసార్లైనా క్లాసులు చూసే అవకాశం, అచీవర్స్ నెక్స్ట్ యాప్ ద్వారా ఇంటర్నెట్ లేనప్పుడు కూడా మొబైల్లో వీడియో క్లాసులు చూడొచ్చు. మరిన్ని వివరాలకు achieversnext.com వెబ్సైట్ని విజిట్ చేయండి లేదా వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇంట్రడక్షన్ అండి. మనకు సిలబస్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం, అఫీషియల్ సైట్ నుంచి మెన్షన్ చేసిన దాని ప్రకారం నంబర్ సిస్టమ్స్, అర్థమెటిక్స్, సింపుల్ ఈక్వేషన్స్, ఆల్జిబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, డేటా హ్యాండ్లింగ్ అండ్ స్టాటిస్టిక్స్ అంటే 7 రకాలుగా క్లాసిఫై చేశారండి. మనకు మ్యాథ్స్లో మొత్తం 18 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఆ 18 క్వశ్చన్స్ గాను 9 మార్కులు ఉంటాయి హెచ్జిటీలో. సో వాటిలో మనకి ఇచ్చిన టాపిక్స్ వచ్చేసి 7 టాపిక్స్ పైన మెన్షన్ చేశాడు. ఈ 7 టాపిక్స్ పైన కూడా వీడియో చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి టాపిక్స్లో కూడా 2-3 వీడియోస్ ఉంటాయండి. సో ఇది క్లాస్ వైజ్గా ప్రిపేర్ అయితే బాగుంటుందని చెప్పి క్లాస్ వైజ్గా స్టార్ట్ చేస్తున్నాం. అండ్ దిస్ ఇస్ ఫర్ ఫస్ట్ క్లాస్ అండి. సో ఫస్ట్ క్లాస్లో మనం నంబర్ సిస్టమ్తో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్లాస్లో మనకి నంబర్ సిస్టమ్ తోటి స్టార్ట్ చేద్దాం. సో నంబర్ సిస్టమ్ అనగానే ఫస్ట్ మనం బేసిక్ నుంచి చదువుకోవాలండి. సో మనకు బేసిక్స్ నుంచి నంబర్స్ ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సహజ సంఖ్యలు అంటే నంబర్స్ క్లాసిఫై చేయడం, అంటే వాటిని ఏ విధంగా డివైడ్ చేశారని తెలుసుకోవాలి. ఫస్ట్ నంబర్స్ అనగానే మనం 0 to ∞ అండ్ -∞ to +∞ చాలా రకాలుగా రాయొచ్చు. కాకపోతే వాటిని బేస్డ్ ఆన్ ఫస్ట్ సహజ సంఖ్యలు అండి. ఫస్ట్ సహజ సంఖ్యలని మనం క్యాపిటల్ N తోటి డినోట్ చేస్తామండి. ఇవి వచ్చేసి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1, 2, 3 ... అప్ టు ∞ వరకు ఉంటాయి. వీటిని మనం సహజ సంఖ్యలు అంటాం, క్యాపిటల్ N. నెక్స్ట్ పూర్ణాంకాలు. వీటిని హోల్ నంబర్స్ అంటాం ఇంగ్లీష్లో. అందుకని దీన్ని క్యాపిటల్ W తో చూపిస్తాం. ఇవి న్యాచురల్ నెంబర్స్, క్యాపిటల్ N. ఇవి హోల్ నంబర్స్, క్యాపిటల్ W, తెలుగులో పూర్ణాంకాలు. సో ఈ పూర్ణాంకాలు వచ్చేసి మనకి 0 తోటి స్టార్ట్ అవుతాయి. అంటే అడిషనల్గా ఒక 0 యాడ్ అవుతుంది. అంటే వీటికి ఒక 0 యాడ్ చేస్తే మనకి ఈ నెంబర్స్ రావడం జరుగుతుంది. సో 0, 1, 2, 3 to ∞ వరకు ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మైనస్ వాల్యూస్ రాలేవండి, నెగిటివ్ వాల్యూస్ రావాలి. సో నెగిటివ్ వాల్యూస్ వచ్చే వాటిని పూర్ణ సంఖ్యలు అంటాం మనం, పూర్ణ సంఖ్యలు. సో పూర్ణ సంఖ్యలలో మనకి -∞ అంటే దీన్ని మనం జెడ్తో చూపిస్తాం, ఇంటీజర్స్ అంటాం. సో -∞ నుంచి -2, -1, 0, 1, 2 అప్ టు ∞ వరకు ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫెసిలిటీ యాడ్ అవుతుంది. ఫస్ట్ ఏమో 1 to ∞ ఉన్నాయి, తర్వాత 0 యాడ్ అయిపోయింది, 0 to ∞ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి పూర్ణ సంఖ్యలు అంటున్నాం. -∞ నుంచి +∞ వరకు అన్ని నెంబర్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనకి భిన్నాల్లో మాత్రం ఏం కనబడట్లేదు, అంటే భిన్నాలు ఇంకా రాలేవు. అంటే మనకి P/Q అకర్ణీయ సంఖ్యలు అంటాం భిన్నాలు అంటే. సో అవి ఇంకా మనకి ఎంటర్ కాలేవు. సో వాటిని మనం అకర్ణీయ సంఖ్యలుగా తీసుకోవచ్చు, అకర్ణీయ సంఖ్యలు. నెక్స్ట్ వన్ అకర్ణీయ సంఖ్యలు. వీటిని Q తోటి చూపిస్తామండి, Q తోటి చూపిస్తాం. సో ఇక్కడ మనకి ఈ నెంబర్స్తో అన్నిటితో పాటు మధ్యలో సమ్ -2/5, -1/2, 7/3. సో అంటే ఈ నెంబర్స్ ఉంటాయి, వాటితో పాటు అడిషనల్గా మనకి భిన్నాలు రావడం జరుగుతుంది. సో వాటిని మనం అకర్ణీయ సంఖ్యలు అని చెప్పి అంటాం. తర్వాత క్లాసిఫికేషన్ వచ్చేసి కరణీయ సంఖ్యలు. నెక్స్ట్ వచ్చేసి కరణీయ సంఖ్యలు. కరణీయ సంఖ్యలు అంటే P/Qలోనే ఉంటాయండి. కాకపోతే వాటికి ఎగ్జాక్ట్ ఫామ్ రాయలేము, అంటే మనకి అన్ని రూట్లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ √2, √3 అండ్ √27. సో ఇట్లా ఎగ్జాక్ట్ వాల్యూ రాదు. సపోజ్ మనకి √4 అంటే 2 వస్తుంది, √4 = 2 వస్తుంది. సో దీన్ని మనం కర్ణీయ సంఖ్య చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. అంటే దానికి ఈక్వల్ టు మళ్ళీ ఇంకో నెంబర్ రాస్తున్నాం కాబట్టి దాన్ని చెప్పలేము. అట్లా రాయని లేని సంఖ్యలను మనం కర్ణీయ సంఖ్యలకు తీసుకుంటాం. దీన్ని Q' తోటి చూపిస్తాం. తర్వాత వాస్తవ సంఖ్యలు అండి, వాస్తవ సంఖ్యలు. సో వాస్తవ సంఖ్యల్ని రియల్ నెంబర్స్ అంటాం. ఇవి మెయిన్ అండి, వాస్తవ సంఖ్యల్ని రియల్ నెంబర్స్ అంటాం. దీన్ని క్యాపిటల్ R తో చూపిస్తాం, క్యాపిటల్ R తోటి. ఇక్కడ వచ్చేసి అన్ని రకాల నెంబర్స్ వస్తాయి. అంటే అన్ని రకాల నెంబర్స్ అంటే ఏంటి, న్యాచురల్ నెంబర్స్ వస్తాయి, హోల్ నెంబర్స్ వస్తాయి, అండ్ పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, కర్ణీయ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు అన్నీ కలిస్తే వాస్తవ సంఖ్యలు అయితే అండి. సో ఇక్కడ మనకి అన్ని రకాల నెంబర్స్ కూడా ఇంక్లూడ్ అయితే వాటిని మనం వాస్తవ సంఖ్యలు అని చెప్పంటాం. వీటి తర్వాత సంకీర్ణ సంఖ్యలు వస్తాయండి. సంకీర్ణ సంఖ్యలు, కాంప్లెక్స్ నెంబర్స్.
సో సంకీర్ణ సంఖ్యలలో మనకు తీసుకునేవి ఎట్లా ఉంటాయి అంటే ఏ ప్లస్ ఐబీ ఫామ్లో ఉంటాయి. ఏ ప్లస్ ఐబీ ఫామ్ అంటే ఇక్కడ ఇదొకటి వాస్తవ సంఖ్య, ఇదొకటి ఇమాజినరీ నెంబర్ అండి, కల్పిత సంఖ్య. అంటే కల్పిత సంఖ్య ప్లస్ వాస్తవ సంఖ్య, ఈ కల్పిత సంఖ్యలను ఇమాజినరీ నెంబర్స్ అంటాం, ఐతోటి చూపిస్తాం. సో వీటిని మనం సంకీర్ణ సంఖ్యలు చెప్పి అనడం జరుగుతుంది. సో మనకి ఈ విధంగా నంబర్స్ అనేవి క్లాసిఫై చేయడం జరిగింది. ఒకసారి క్లియర్గా గమనిద్దాం ఏమేం చేశాడో. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అండి. ఈ న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా డబ్ల్యూలో ఉంటాయండి. అంటే ఎందుకంటే ఇక్కడ 1 to ఇన్ఫైనైట్ ఉంటాయి, ఇక్కడ 0 ఒకటి యాడ్ అవుతుంది. వీటితోటి ఇంటీజర్స్ వస్తాయండి. ఇంటీజర్స్ అంటే మైనస్ నెంబర్స్ వస్తాయి. వీటితో పాటు క్యూ ఉంటుందండి, అంటే అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి, అకర్ణీయ సంఖ్యలు వస్తాయి. ఇక్కడ కర్ణీయ సంఖ్యలు డిఫరెంట్ అండి, కర్ణీయ సంఖ్యలు డిఫరెంట్ అంటే వీటికి సంబంధం లేదు. ఈ మొత్తం సెట్ని మనం వాస్తవ సంఖ్యలు అంటాం, రియల్ నెంబర్స్ అని చెప్పి అనడం జరుగుతుంది. రియల్ నెంబర్స్ వాస్తవ సంఖ్యలు అని చెప్పి అనడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇంకో రకంగా కూడా చెప్తారండి. ఏ విధంగా అంటే సబ్సెట్ అండి, అంటే ఉపసమితి. వాస్తవ సంఖ్యలన్నీ డబ్ల్యూకి ఉపసమితి, ఈ డబ్ల్యూ మొత్తం జెడ్కి ఉపసమితి, జెడ్ మొత్తం అంటే ఉపసమితి అంటే అందులో నుంచి రావాల్సింది, అంటే లైక్ క్యూకి, క్యూ ఈజ్ ఆర్ అండి, అండ్ ఆల్సో క్యూ డాష్ ఈజ్ ఆల్సో ఆర్ అండి. సో ఈ విధంగా మనకి రిలేషన్ కూడా అడగడం జరుగుతుంది కాబట్టి ప్రతి నెంబర్స్ మధ్యలో రిలేషన్స్ కూడా ఐడియా ఉంచుకోవాలి. సో ఈ విధంగా నెంబర్స్ని మనం క్లాసిఫై చేయడం జరుగుతుంది. వీటి తర్వాత మనం తెలుసుకోవాల్సింది స్థాన విలువలు, సంఖ్యలలో స్థాన విలువలు. సో సంఖ్యలు రాయడం తెలుసుకోండి. సపోజ్ ఇప్పుడు 12,396 ఉంది. సో 12,396 ఈ విధంగా మనం డినోట్ చేస్తాం. 12,300 అంటే ఇక్కడ 1ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం, 1000ల స్థానం, 10,000ల స్థానం. ఇది 1ల స్థానం, ఇది 10ల స్థానం, ఇది 100ల స్థానం, ఇది 10,000ల స్థానం, 1000ల స్థానం, ఇది 10,000ల స్థానం అండి. సో ఈ స్థాన విలువల పైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో స్థాన విలువ లేదా నిజ విలువ, స్థాన విలువ లేదా నిజ విలువ అని చెప్పి అంటాం. స్థాన విలువ మరియు నిజ విలువ రెండు రకాల విలువలు ఉంటాయండి. సో ఫస్ట్ వన్ స్థాన విలువలు. స్థాన విలువలు అంటే దాని పొజిషన్ బట్టి, అంటే అది ఎక్కడ ఉంది, సపోజ్ ఇక్కడ 3 ఉంది, కానీ ఇక్కడ ఇది మనం 300గా కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే 100ల స్థానంలో ఉంది కాబట్టి దాన్ని 300 అయిపోతుంది. దీన్ని మనం స్థాన విలువ అంటాం. ఇంకొకటి వచ్చేసి నిజ విలువ అండి, నిజ విలువ లేదా సహజ విలువ, నిజ విలువ లేదా సహజ విలువ. సో ఇంకొక నెంబర్స్ వచ్చేసి నిజ విలువ లేదా సహజ విలువ. సహజ విలువ అంటే అది ఫేస్ వాల్యూ, అంటే దాని కరెక్ట్ వాల్యూ ఎంత. సో ఇక్కడ మనకి కరెక్ట్ వాల్యూ 3 అంటే 3ఏనండి, అంటే దీన్ని నిజ విలువ ఎంత 3 అవుతుంది, కానీ స్థాన విలువ ఎంత 300 అవుతుంది. సో ఈ విధంగా స్థాన విలువలు నిజ విలువ అని చెప్పి రెండు రకాలుగా ఉంటాయి. సో స్థాన విలువలు నిజ విలువలను క్లాసిఫై చేస్తాం. సో మనకి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 35,796లో 5 యొక్క స్థాన మరియు నిజ విలువల మధ్య తేడా ఎంత, నిజ విలువల మధ్య తేడా ఎంత, డిఫరెన్స్ బిట్వీన్ ది ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 5 ఇన్ పర్టికులర్ నెంబర్. సో ఇక్కడ 5కి స్థాన విలువ ఏమవుతుంది, ఇది ఏ పొజిషన్లో ఉందంటే ఇప్పుడు మనకి 1, 10, 100, 1000 అంటే 5,000 స్థానంలో, అంటే 1000 స్థానంలో ఉంది కాబట్టి 5 × 1000 5,000 అండి. సో ఇక్కడ మనకి స్థాన విలువ వచ్చేసరికి 5,000 అవుతుంది. అంటే దీని ఫేస్ వాల్యూ నిజ విలువ ఎంత, 5 ఎప్పుడైనా సరే 5 ఉంటుంది కాబట్టి నిజ విలువ 5 అండి. సో వీటి మధ్య డిఫరెన్స్ అంటే 5,000 - 5 = 4,995 అండి, 4,995. సో మనకు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే స్థాన విలువ నిజ విలువల మధ్య డిఫరెన్స్ అడుగుతాడు. సో ఫస్ట్ మనం నంబర్స్ గురించి చదివాం, తర్వాత స్థాన విలువలు నిజ విలువల గురించి తెలుసుకున్నాం. వాటి తర్వాత ప్రక్రియలండి, చతుర్విధ ప్రక్రియలు అంటే మనకి ఆపరేషన్స్, నంబర్స్ పైన చేసే ఆపరేషన్స్ ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ వన్ సంకలనం, అడిషన్. ఫస్ట్ వన్ సంకలనం, అడిషన్ మనం ప్లస్తో చూపిస్తాం కదండి. తర్వాత వ్యవకలనం, సబ్స్ట్రాక్షన్, వ్యవకలనాన్ని సబ్స్ట్రాక్షన్ అంటాం, మైనస్ అని చెప్పి డినోట్ చేస్తాం. తర్వాత గుణకారం, తర్వాత వచ్చేసి గుణకారాన్ని మల్టిప్లికేషన్ అంటాం, దాన్ని ఇంటూ సింబల్తో చూపిస్తాం. తర్వాత భాగహారం. ఈ విషయాలు మనకు తెలుసు అండి, కాకపోతే ఏ విధంగా అడుగుతారంటే క్వశ్చన్స్ని మనకి ఈ ధర్మాల నుంచి కొన్ని క్వశ్చన్స్ ఫామ్ చేసేసి వీటిని సింప్లిఫై చేయమని చెప్పి అడుగుతాడు. అంటే ఇప్పుడు మనకి అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో వీటిపైన క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తాడంటే కొన్ని నెంబర్స్ ఇచ్చేస్తాడు, కొన్ని నెంబర్స్ మధ్యలో వీటిని సింబల్ పెట్టేసి సింప్లిఫై చేయమని చెప్పి అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ 3 + 3 × 3 / 3 ఇది మైనస్ /3 అని చదువుకుందాం. 3 + 3 × 3 - 3 /3 విలువ ఎంత. సో ఇక్కడ మొత్తం కూడా మనకి అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అంటే మనకి సంకలనం, వ్యవకలనం అవే సింబల్స్ కనబడుతున్నాయి. సో దీన్ని చేసే పద్ధతి విధానం వేరు ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కామన్గా చేస్తే 3 + 3 6 × 3 - 3 / 3 6 × 3 18 18 - 3 / 3 18 - 3 15 డివిజన్ 3 = 15/3 3 రావడం జరిగింది. ఈ విధంగా చేస్తే ఒక ఆన్సర్ వచ్చిందండి. సో దాన్ని ఇంకొక విధంగా నేను చేస్తున్నాను. ఏ విధంగా అంటే
ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసేస్తున్నాను, అంటే 3 + 9, తర్వాత -3 డివిజన్ 3 అని ఉంది. సో మళ్ళీ ఇది ఇట్లా ప్లస్ పెట్టేసి ఈ రెండు చేస్తున్నానండి. 6 - 3 అంటే 9 - 3 6 వస్తుంది, డివిజన్ 3 ఉందండి. సో ఇక్కడ 3 + 6 చేస్తాను, అప్పుడు 9 అవుతుంది. సారీ, ఇక్కడ 3 అలాగే వస్తున్నాను. 6/3 అంటే 2 వస్తుంది. సో 3 + 2 అంటే 5 వస్తుందండి. సో ఇక్కడ ఫస్ట్ కేసులోనేమో మనకి 3 వచ్చింది, సెకండ్ కేసులోనేమో 5 వచ్చింది. అంటే ఇక్కడ మనం చేసే విధానాన్ని బట్టి ఆన్సర్ మారుతుంది. కానీ ఎప్పుడైనా సరే ఒక సమీకరణానికి ఒకే సాధన ఉంటుంది. ఇక్కడ ఈ సమీకరణంకి ఒకటే ఆన్సర్ రావాలి, కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఆన్సర్స్ వస్తున్నాయి. ఎందుకంటే మనం చేసే విధానాన్ని బట్టి కూడా డిపెండ్ అవుతుందండి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే బోర్డ్మాస్ మెథడ్ ఫాలో కావాలండి. బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్ మెథడ్ ఫాలో కావాలి. బోర్డ్ మాస్ మెథడ్ ఫాలో కావాలి. సో BODMAS బోర్డ్ మాస్ మెథడ్ ఫాలో కావాలి. సో ఈ మెథడ్ ప్రకారం ఏం చెప్తామంటే ఫస్ట్ బ్రాకెట్స్ ఏమైనా ఉంటే దాన్ని క్లారిఫై చేయాలి. బ్రాకెట్ ఆఫ్ అంటే ఇక్కడ క్వశ్చన్స్లో ఏమైనా బ్రాకెట్ కనబడితే ఆ బ్రాకెట్లో లోపల ఉన్న క్వశ్చన్ మొత్తం సాల్వ్ చేయాలి. దాని తర్వాత డివిజన్ చేయాలి. అంటే ఫస్ట్ డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, తర్వాత సబ్స్ట్రాక్షన్. సో ఈ విధంగా ఫాలో అయితే కరెక్ట్ ఆన్సర్ రావడం జరుగుతుందండి. సో మనకు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ డివిజన్, తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్ అండి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనకి ఫస్ట్ డివిజన్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది, కనబడుతుందండి. సో 3 + 3 × 3/3 అంటే 1 వస్తుందండి డివిజన్. సో ఇది మైనస్ సింబల్ కదా, సారీ. సో ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి 3 + 3 × 3 -3/3 అంటే 1 వస్తుందండి. సో దాని తర్వాత మల్టిప్లికేషన్ అంటే ఫస్ట్ మనం డివిజన్ సింబల్ని కంప్లీట్ చేసేస్తాం. తర్వాత మల్టిప్లికేషన్ సింబల్ అంటే 3 × 3 అండి. సో 3 + 3 × 3 9 -1 వస్తుంది. తర్వాత అడిషన్ చేయాలి. 3 + 9 12 -1 వస్తుంది. సో దాని తర్వాత సబ్స్ట్రాక్షన్ చేయాలి. సబ్స్ట్రాక్షన్ చేసేటప్పుడు మనకి 11 రావడం జరుగుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి, ఇది ఫైనల్ ఆన్సర్. సో మనం మల్టిప్లికేషన్, ఫస్ట్ డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, తర్వాత సబ్స్ట్రాక్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చేయడం ద్వారా ఆన్సర్స్ అనేది కరెక్ట్గా వస్తున్నాయి. సో ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి 3 + 6 × 2 -4 డివిజన్ 2 అని ఉందండి. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ డివిజన్ కంప్లీట్ చేయాలి. సో డివిజన్ ఇక్కడ కనబడుతుంది కాబట్టి 3 + 6 × 2 -4/2 అంటే 2 అండి. తర్వాత మల్టిప్లికేషన్ కంప్లీట్ చేయాలి. అంటే ఫస్ట్ చెప్పిన డివిజన్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత మల్టిప్లికేషన్ అంటే ఇక్కడ కనబడుతుంది 3 + 6 × 2 12 -2. తర్వాత అడిషన్ చేయాలి. 3 + 12 15 -2. తర్వాత 15 - 2 13 అండి. ఇది జనరలైజ్డ్ ఆన్సర్, ఎవరు చేసినా ఇట్లా చేస్తారు. ఇది మెథడ్ కరెక్ట్ అండి. సో ఇలా కాకుండా మనం ఫస్ట్ నుంచో లాస్ట్ నుంచో చేస్తే మాత్రం ఆన్సర్ తప్పు రావడం జరుగుతుంది. సో ఆ విధంగా చేయకూడదు కాబట్టి ఎప్పుడైనా సరే మనం ప్రాసెస్ ప్రకారం చేయాలి. ఇది కరెక్ట్ ప్రాసెస్ అండి, ఇది కరెక్ట్ ప్రాసెస్. దాని తర్వాత సంఖ్యల ధర్మాలండి. ఇప్పుడు మనం నంబర్స్ ఆపరేషన్ చూసినాం కదా, వాటి తర్వాత సంఖ్యల ధర్మాలు. సో సంఖ్యల మధ్యలో ధర్మాలు ఏ విధంగా ఉంటాయి, ఈ ధర్మాల మీద చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతారండి. ఎందుకంటే ధర్మాల పైన డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. సో సంఖ్యలు వాటి ధర్మాలు, సంఖ్యలు వాటి ధర్మాలు. సో సంఖ్యల మధ్యలో ధర్మాలు అంటే మనకి ఫస్ట్ ధర్మం వచ్చేసి మనకి సంవృత ధర్మం అండి. సంవృత ధర్మం. సంవృత ధర్మం మనకి ఏం చెప్తుందంటే A + B = B + A అయితే దాన్ని సంవృత ధర్మం అంటాం. సో మనకి ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయండి. A + B = B + A ఏ ధర్మం అని చెప్పి కూడా అడగడం జరుగుతుంది. దీన్ని మనం సంవృత ధర్మం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 = 3 + 2 కావడం జరుగుతుంది. ఇది సంకలనం దృష్ట్యా, ఇదేంటిది సంకలనం దృష్ట్యా సంవృత ధర్మం. అంటే సంకలనం ఒకటి ఉంటుంది అండ్ గుణకారం దృష్ట్యా కూడా ఉంటుందండి. ఇది సంకలనం దృష్ట్యా సంవృత ధర్మం. మరి గుణకారం దృష్ట్యా అంటే A × B = B × A కావాలి. A × B = B × A కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 × 2 = 2 × 1 వస్తుందండి. 1 × 2 = 2 × 1 వస్తుంది. దీన్ని మనం సంవృత ధర్మం అని చెప్పి అంటాం. దీని తర్వాత సహచర ధర్మం. సంవృత ధర్మం తర్వాత సహచర ధర్మం. సహచర ధర్మం ఏం చెప్తుందంటే A + B + C = A + B + C కావాలండి. A + B + C = A + B B + C. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 + 4 = 2 + 3 + 4 అండి. అంటే వాల్యూ మాత్రం సేమ్ వస్తుంది. ఇక్కడ 2 + 3 + 4 మనకి ఎంత వస్తుందంటే బ్రాకెట్లో చేస్తే 7 + 2 9. ఇక్కడ కూడా మనకి 5 + 4 9 వస్తుంది. సో ఇది సహచర ధర్మం అని చెప్పంటాం. ఇది సంకలనం దృష్ట్యా. సో గుణకారం దృష్ట్యా ఏ విధంగా వస్తుందంటే మనకి A × B × C = A × B × C కావాలండి. C కావాలి. దీన్ని మనం సహచర ధర్మం అని చెప్పి అంటాం. తర్వాత తస్తమ ధర్మం అండి. సో తర్వాత మనకి తస్తమ ధర్మం. సో తస్తమ ధర్మంలో A +
0 ఈక్వల్ టు ఏ అండి. అంటే మనం ఒక నెంబర్ని ఇంకో నెంబర్ని యాడ్ చేసినప్పుడు అదే నెంబర్ రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2ని మళ్ళీ 2 రావాలంటే మనం 0 యాడ్ చేస్తామండి. 2కి మళ్ళీ 2 రావాలంటే మనం 0 యాడ్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి తత్సమం సంకలన దృష్ట్యా తత్సమం ఏమవుతుంది 0 వస్తుంది. ఇక్కడ క్వశ్చన్స్ డైరెక్ట్గా ఉంటాయి. అంటే సహజ సంఖ్యలలో తత్సమం దృష్ట్యా సహజ సంఖ్యలలో తత్సమ సంఖ్య ఏది అంటే 0 అని చెప్పి తీసుకోవచ్చు. సహజ సంఖ్యలో 0 వస్తుందా రాదు కాబట్టి మనం అక్కడ ఈ క్వశ్చన్ తప్పు తీసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ ఈ ధర్మాలకు ఫస్ట్ చదివిన ప్రాపర్టీస్ అంటే మనకి సహజ సంఖ్యలు అక్కడ ధర్మాలు కూడా ఉపయోగపడతాయి. సో మన క్లాసిఫికేషన్ కరెక్ట్గా ఉండాలి. సహజ సంఖ్యలలో తత్సమ ధర్మం అంటే ఏకి తత్సమ ధర్మం ఉంటుందా సహజ సంఖ్యలో ఉండదు, కానీ పూర్ణ సంఖ్యలో వ్యవస్థితం అవుతుంది, రియల్ నెంబర్స్లో వ్యవస్థితం అవుతుంది. సో ఇక్కడ పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ మనకి కిందవి కరెక్టా కాదా అని అడిగినప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది. సో సహజ సంఖ్యలో తత్సమ ధర్మం 0 అని చెప్పించాడు. సో ఈ స్టేట్మెంట్ తప్పండి, ఎందుకంటే 0 అనేది సహజ సంఖ్యలో ఉండదు. సో ఆ విధంగా కూడా మనం క్వశ్చన్ చేయాలంటే మనకి క్లారిటీ అవసరం. అందుకని చెప్పి ప్రతి దాన్ని కూడా బేసిక్ నుంచి నేర్చుకోండి. సో ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి గుణకారం చూసి ఏమవుతుందంటే ఏకి ఏ రావాలంటే మల్టిప్లికేషన్ మళ్ళీ 1 తో చేసినప్పుడు మాత్రం పాసిబుల్ అవుతుందండి. అంటే ఏకి a into 1 equal to a అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 2 into 1 equal to 2 వస్తుంది కాబట్టి గుణకారం దృష్ట్యా ఎంతండి 1 వస్తుంది. సో గుణకారం దృష్ట్యా సహజ సంఖ్యలలో తత్సమం వ్యవస్థితం అవుతుంది. కాకపోతే సంకలన దృష్ట్యా వ్యవస్థితం కాదు. చాలా కీలకమైన పాయింట్స్ ఉంటాయండి. చిన్న చిన్న పాయింట్స్ కానీ చాలా డిస్టర్బ్ చేస్తాయి. తర్వాత విలోమం అండి. తర్వాత విలోమ ధర్మం. విలోమ ధర్మం ఏం చెప్తుందంటే ఒక నంబర్ని ఇంకో నెంబర్కి యాడ్ చేసినప్పుడు సంకలన దృష్ట్యా యాడ్ అండి, గుణకారం దృష్ట్యా ఇంటూ ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో యాడ్ చేస్తే అది 0 కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది, ఆన్సర్ 0 రావాలి. ఎప్పుడు 0 అవుతుంది -2 తోటి చేస్తే 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే a + -a = 0 అంటే మనకి సంకలన దృష్ట్యా విలోమం అనేది -a అవుతుంది. ఏకి -a, 2కి -2, 3కి -3 ఆ విధంగా ఉంటుంది. అండ్ గుణకారం దృష్ట్యా ఏకి 1 కావాలండి. ఇక్కడ ఇప్పుడు విలోమం అంటే ఇక్కడ 1 కావాలి. ఏని దేనితో చేస్తే 1 వస్తుంది, మళ్ళీ 1/a తోటి చేస్తే 1 వస్తుంది. దీన్ని మనం గుణకార విలోమం అంటాం. గుణకార విలోమం 2కు గుణకార విలోమం ఎంత 1/2, గుణకార విలోమం ఎంత 1/2, 3/4కి గుణకార విలోమం ఎంత 4/3 అండి. 4/3 అంటే మనం ఎప్పుడైనా సరే దీన్ని మనం ఏ అనుకుంటే 1/a కావాలి, అంటే 1/3/4 విచ్ మీన్స్ 4/3 వస్తుంది. అంటే గుణకార విలోమం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి విలోమ ధర్మాన్ని సంఖ్యలు పాటిస్తాయి కాబట్టి గుణకార విలోమం కూడా ఒక ధర్మంగా తీసుకోవచ్చు. లాస్ట్ వన్ విభాగ న్యాయం అండి. విభాగ న్యాయం. సో విభాగ న్యాయం చాలా ఇంపార్టెంట్ అండి. విభాగ న్యాయం వచ్చేసి సంకలనంలో ఏమవుతుంది, సంకలనం వ్యవకలనం ఒకటే ఉంటుందండి, సంకలన గుణకానికి ఒకటే ఉంటుంది. a into b plus c equal to ab plus ac సారీ a into b plus c equal to a into b plus a into c కావడం జరుగుతుంది. a into b plus c equal to a into b plus a into c. ఫర్ ఎగ్జాంపుల్ 2 into 3 plus 4 equal to 2 into 3 plus 2 into 4 రావడం జరుగుతుంది. సో దీన్ని మనం విభాగ ధర్మం అని చెప్పి అంటాం. దీన్ని మనం విభాగ ధర్మం అని అంటాం. సో ఇక్కడ మనకి ధర్మాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సమృద్ధ ధర్మం, తర్వాత సహచర ధర్మం. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. సమృద్ధ ధర్మం అంటే ఏం రాస్తాం మనం ఇక్కడ? సమృద్ధ ధర్మం అంటే a + b = b + a. అక్కడ గుణకారానికి వచ్చేసరికి a into b = b into a. సహచర ధర్మం ఏమో a + b + c = a + b + c. గుణకారం చూసి ఏమవుతుంది a into b into c = a into b into c అవుతుంది. తత్సమ ధర్మం a + 0 = a కావాలి. గుణకారం దృష్ట్యా a + 1 = a into 1 = a కావాలి. అంటే మనకి గుణకార తత్సమం 1, సంకలన తత్సమం 0. ఇక 2 పాయింట్స్ డైరెక్ట్గా వచ్చేసాయి మనకి. ఇంకా వాటి తర్వాత విలోమ ధర్మం. విలోమ ధర్మం ఏమో ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో చేసినప్పుడు 0 రావాలి కాబట్టి అది ప్లస్ అయితే -a అవుతుంది. గుణకారం దృష్ట్యా 1/a అవుతుంది. a into 1/a = 1 రావడం జరుగుతుంది కాబట్టి 1/a అనేది ఏకి గుణకార విలోమం అవుతుంది. తర్వాత విభాగ న్యాయాలు. విభాగ న్యాయాలు వచ్చేసి a into b + c = a into b + b into c. ఇది కుడి విభాగ న్యాయం. దీనికి ఆపోజిట్ అంటే ఎడమ విభాగ న్యాయం ఉంటుంది, ఆపోజిట్లో ఉంటుంది. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే విభాగ న్యాయం అంటే ఇది అని తెలవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విలోమ ధర్మం అంటే ఇది అని చెప్పి తెలియాలి. ఎందుకంటే మనకి మ్యాచింగ్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మ్యాచింగ్స్లో ఇవి డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉందండి.